నెక్స్ట్ తెనాలి నియోజకవర్గంలో కూడా దాదాపు 180 కోట్లు, ఒక్కడికి మించి ఒకడు. ఒక ఆయన 133 ఎక్కువ అనుకుని ఇంకొక ఆయన 180, 57 కోట్ల ఒక ఆయన, 130 కోట్ల ఒక ఆయన, 180 కోట్ల ఒక ఆయన పోటీలు పడ్డారండి. అసలు కనకాభిషేకం కాదు ఇది. ఈ పథకం పేరే ఇళ్ల పట్టాభిషేకం కాదు, జగనన్న కనకాభిషేకం ఈ పథకం. తెనాలి నియోజకవర్గంలో దాదాపు 180 ఎకరాలు, తెనాలి టౌన్ 1-2 వార్డులు, ఐతానగర్, నేలపాడు పరిధిలోకి వస్తే ఇక్కడ దాదాపు 180 ఎకరాలు రైతుల నుంచి సేకరించడం జరిగింది. ఎకరా 38 లక్షలు సుమారుగా ఉంటే దానిని 90 లక్షలకి అక్కడ కొనుగోలు చేయించి ప్రభుత్వంతో, దాని ద్వారా మరి దాదాపుగా 180 కోట్ల రూపాయల కుంభకోణం ఈ పెద్ద మనిషి అన్నాబత్తుల శివకుమార్ గారి పాట. ఆయన వాటా ఎంతండి? 180 కోట్లు. ఇక మన మైలవరం నియోజకవర్గం, ఈయన గారిని అందరూ ముద్దుగా కొండపల్లి వీరప్పన్ అంటా ఉన్నారు. ఈ మధ్య అడవులను దోచేస్తా ఉన్నాడు ఈయన గారు. ఈ కొండపల్లి వీరప్పన్ గారు ఎవరో తెలుసు కదా? అదేంటి సార్, చాలా గొప్ప పేరున్న మనిషి వసంత కృష్ణ ప్రసాద్ గారు. ఈయన గారు దాదాపుగా 200 కోట్ల రూపాయల స్కామ్, 130 ఎకరాలు అక్కడ పేదవాడికి ఇళ్ల ప్లాట్ల పేరుతో అక్కడ సేకరించి అధిక ధరకి దాదాపుగా ఎకరాన్ని 45 లక్షల రూపాయలకు కొని సుమారుగా ఒక 200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ సొమ్ముని అక్రమంగా కాజేయటమే కాకుండా మళ్ళీ ఆ భూమికి మెరక చేయటం కోసం మళ్ళీ కుంభకోణం, మళ్ళీ కొండపల్లి అడవుల్లో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అంతా కూడా తవ్వేసి, గ్రావెల్ అంతా కూడా మైనింగ్ చేసి ఇవాళ కొండపల్లి మైలవరం వీరప్పన్గా మారిపోయారు మన వసంత కృష్ణప్రసాద్ గారు. ఇది ఆయన చరిత్ర. వినుకొండ నియోజక